కళ్యాణ్ కళ్యాణ్ పడాల ఈ పేరు ఇప్పుడు చాలా బాగా ఫేమస్ అయిపోయిందండి. కళ్యాణ్ ఆర్మీ అని పేరు కూడా బాగా ట్రెండింగ్లో ఉంది. కళ్యాణ్ మొన్నటిదాకా కూడా ఎక్కువ ఓట్స్ ఏమి పెద్దగా రాలేదు. కళ్యాణ్ చాలా చివరిలో ఉన్నాడనమాట. ఎందుకు మనకు బిగ్ బాస్ ఓటింగ్లో తెలుస్తుంది, కానీ తెలుస్తూ ఉంటుంది ఎవరెవరు ఓటింగ్. ఇమానిల్ ఫస్ట్లో ఉండేవాడు అనమాట. తనూజ ఉండేది, బర్నీ గారు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడైతే కళ్యాణ్ ఫ్యాన్స్ అండి. కళ్యాణ్ మీద ఎన్ని వీడియోస్ అంటే అన్ని వీడియోస్ చూస్తున్నాము. మొన్నటిదాకా కూడా నార్మల్గా ఉండేది, కానీ ఇప్పుడు కళ్యాణ్ ఆర్మీ అని ఒక ఆర్మీనే బయట అయితే రెడీ అయింది. సో అందరూ కూడా కళ్యాణే విన్నర్ అనేసి అంటున్నారు. చాలామంది ఫేమస్ యూట్యూబ్ గురించి రివ్యూ సైతము ఆ పోల్స్ పెడతాట. ఆ పోల్స్లో కూడా ఎవరు విన్నర్ అంటుంటే ప్రతి ఒక్కరు కూడా కళ్యాణ్ పడాలా కళ్యాణ్ పడాలని అంటున్నారు. సో ఇంకా నెక్స్ట్ వీక్ ఇంకొక 1 వీక్లో అయితే కళ్యాణ్ పడాలా విన్నరా రన్నరా అనేది మనకు తెలిసిపోయింది. ఏదేమైనా కానీ మా గెస్ ప్రకారం అయితే కళ్యాణ్ పడాలా విన్నర్ అవుతారు. అలానే తనూజ రన్నర్ అనే అనుకుంటున్నాము. లేదా తనూజ అయినా విన్నర్ అవ్వచ్చు, కళ్యాణ్ పడాలైనా రన్నర్ అవ్వచ్చు. వీళ్ళిద్దరికే ఛాన్స్ ఉంది. ఇమానుయల్ కూడా పాపం చాలా లిస్ట్కి వెళ్ళిపోయాడు. అందరు కూడా ఫస్ట్లో ఇమానుయల్ బిగ్ బాస్ విన్నరు, ఇమానుయల్ బిగ్ బాస్ విన్నరు అనేసి అనుకున్నాం. కానీ ఇప్పుడైతే కళ్యాణ్ పడాలని ఉంది. అది కాకుండా ఇప్పుడు ఇంకా కళ్యాణ్ పడాలకి ఇంకా బలం చేకూర్చి అలానే తనూజ ఫ్యాన్స్ కూడా యాడ్ అయ్యారు అనమాట. మనందరికీ తెలిసిందే కదా, తనూజ ఫ్యాన్స్ అయితే చాలామంది ఉన్నారు. ఆమెకి ఫ్యాన్ ఫాలోయింగ్ బయట చాలా ఉంది. ఆ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు వచ్చేసి కళ్యాణ్ ఫ్యాన్స్లో కలిసిపోయారు అనమాట. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య మౌనమేలు నోయి జరుగుతుంది కాబట్టి వాళ్ళిద్దరు చూశారు కదా. మనకి నేను ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారం ఫ్యామిలీ వీక్ నుంచి వీళ్ళిద్దరి మధ్య చాలా బాండింగ్ పెరిగిందనమాట. ఇదివరకు నార్మల్గా ఉండేవాళ్ళు, కానీ సో చూపులు కలిసిన శుభవేళ అనమాట. వీళ్ళిద్దరు కూడా చూపులు కలిసినాయి ఆల్రెడీ, అది అర్థమవుతుంది. ఇంకో 1 వీక్ ఉంటే వీళ్ళు చూపులు కలిసిన శుభవేళ కూడా దాటేసేసి మనకి ఆడియన్స్ కానీ ఒక క్లియరెన్స్ అయితే కంపల్సరీగా వచ్చిద్ది. ఇంకొక 1 మంత్ ఉంటే బట్ అంత లేదు కాబట్టి ఈ వీక్లోనే మనకు తెలిసిపోయింది, ఆల్రెడీ తెలిసిపోయింది. వాళ్ళ మీద ట్రోల్స్ కూడా వేస్తున్నారు. సో ఒక క్యూట్ బాండింగ్ తోటి అలానే ఒక అంటే ప్రజలకి తెలిసిపోయిద్దా మా దగ్గర మా రిలేషన్ గురించి అన్నట్లుగా దాన్ని దాచిపెట్టినా కానీ దాగదు కదా, తెలిసిపోతూనే ఉండేది కదా. రీసెంట్గా మన ట్రోలర్స్ ఎన్ని ట్రోల్స్ చేస్తున్నారు అంటే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ని. సో తనూజ ఎక్కువ కేర్ చూపించటము, అలానే తనూజ మీద కళ్యాణ్ ఎక్కువ కేర్ చూపించటము, అలానే తన చపాతీని తీసి కళ్యాణ్కి వేయటము, అలానే తనకి మొన్న హ్యాండ్ బాగాలేనప్పుడు వచ్చి కళ్యాణ్ తనకి హెల్ప్ చేయటము. బాగా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది ఏంటంటే తనూజ నిద్రపోతున్నప్పుడు తనూజ దగ్గర కూర్చొని తనూజ వంక చూడటము కళ్యాణ్. ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ తెలుస్తుంది. ఎందుకంటే తను చపాతీ వేసింది కాకుండా తనకి అన్నం తినిపించటము, తనకి అన్నం తినిపించటము, ఇవన్నీ కూడా ఒకరు వంక ఒకరు చూసుకోవటము, తనూజ వంక కళ్యాణ్ చూడటము, కళ్యాణ్ వంక తనూజ అంటే ఒక ఏంటంటే మౌనమేలు సినిమా చూసాం కదా, సచిన్ సినిమా. వాళ్ళిద్దరి మధ్య కూడా ఇష్టం ఉండదు, కానీ ఇద్దరు చెప్పుకోరనమాట. ఓన్లీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్తోనే వాళ్ళిద్దరు ఉంటారు. సేమ్ వీళ్ళది కూడా అంతే ఉంది. బట్ వీళ్ళు ఏంటంటే కొన్ని చూపిస్తున్నారు, బట్ ఆడియన్స్కి తెలిసిద్దేమో మనం కవర్ చేసుకున్నట్లుగా అంటున్నారు, కానీ కవర్ అయితే అక్కడ అవ్వదండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది అనమాట వాళ్ళిద్దరి మధ్య ఏదో అంటే ఫ్రెండ్షిప్ అయితే కాదు. ఎందుకంటే ఫ్రెండ్షిప్ ఉన్న వాళ్ళు అలా కాదు. ఇప్పుడు డిమార్ట్ పవను రీతు ఉన్నారు, డైరెక్ట్గా రీతు అడిగేసింది అనమాట. అట్లా వాళ్ళిద్దరిది బయలైపోయింది, కానీ వాళ్ళు కవర్ చేసినా కానీ ఏం కవర్ అయ్యలేదు. బట్ వీళ్ళది అట్లా కాదండి, చాలా రీసెంట్గా చాలా సస్పెన్సివ్గా ఇద్దరు ఒకరి వంక ఒకరు చూసుకోవటం, ఇద్దరు కూడా అంటే కొంచెం మనసు కలిసినట్లుగా మనకు అనిపిస్తుంది. ట్రోలర్స్ ట్రోల్ చేస్తున్నారండి చాలామంది కూడా. అవి మనం గమనించం, కానీ వాళ్ళైతే ఖచ్చితంగా గమనిస్తున్నారు కూడా. ఏదేమైనా కానీ మనకి ఇప్పుడు విన్నర్ అయితే కళ్యాణ్ పడాలని ఉంది. ఇంకొక 1 వీకే ఉంది. సో ఏదేమైనా కానీ మొన్న టాస్క్లో కళ్యాణ్ ఇమానీలు ఓడిపోయాడని పాపం వెళ్ళి
కళ్యాణ్ బాధపడుతూ కళ్యాణ్ కొంచెం ఎమోషనల్ అయినప్పుడు తనూజ కళ్యాణ్ వెతుక్కుంటూ వెళ్ళి ఆ డోర్ దగ్గర నిలబడి చాలా క్యూట్గా చూసిద్దండి. చాలా చాలా బాగుంది ఆ సీను.